ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కలిసి తిరంగ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి జనసేన పార్టీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుజాతనగర్ పార్టీ కార్యాలయం నుండి చిన్న ముసిడివాడ జంక్షన్ వరకు జనసేన పార్టీ వీర మహిళలు మరియు నాయకులు జాతీయ పతాకంతో తిరంగ యాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ ప్రజలందరూ త్రివిధ దళాలకి మద్దతును ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. मातरम भारत माता के 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 भारत माता ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పెహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టణ పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిచివేశారు. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్లీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టు పెట్టిన విధానం మళ్లీ చూశాం. తోక ముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు దారి తెచ్చిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది అమాయకుల ప్రాణాలు బలిపోయిన విధానం కానీ, కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలచవేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ శభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం Audio Jungle.